హాయ్! ఈరోజు మనం 'నర్తనశాల' సినిమాలోని 'నరవర ఓ కురవర' అనే పాటకు సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాము. ఈ పాటకు నర్తకి ప్రముఖ నాట్యతార పద్మిని ప్రియదర్శిని. కేరళకు చెందిన పద్మిని పెరిగిందంతా మద్రాసులోనే. వల్లూరు రామయ్య పిళ్ళై దగ్గర భరతనాట్యం అభ్యసించిన పద్మిని తెలుగులో తొలిసారిగా 'భక్త మార్కండేయ' 1956 చిత్రంలో నృత్యం చేసింది. ఆ తర్వాత 'నలదమయంతి', 'భలే అమ్మాయిలు', 'భట్టీ విక్రమార్క', 'కలిసి ఉంటే కలదు సుఖం' వంటి చిత్రాల్లో మంచి నాట్యమే చేసింది. ఎన్ని చేసినా పద్మిని అంటే ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చేది 'నర్తనశాల' చిత్రంలోని ఊర్వశి పాత్ర. ఎస్. జానకి పాడిన 'నరవర ఓ కురవర' పాటకు ఆమె చేసిన డ్యాన్స్ బంగారానికి తావి అబ్బినట్లుంటుంది. మొదట ఊర్వశి పాత్రకి ఇ.వి. సరోజని తీసుకున్నారు. డ్యాన్స్ రిహార్సల్స్ కూడా జరిగాయి. కాస్ట్యూమ్స్ సిద్ధం చేశారు. రేపు షూటింగ్ అనగా ముందు రోజు ఇ.వి. సరోజకు కాలు బెణికింది. ముహూర్త బలం బావుంది కాబట్టి షూటింగ్ రద్దు చేయటం బావుండదన్నారు ఎన్టీఆర్. కుచలకుమారిని సంప్రదిస్తే కుదరదు అన్నది. చివరికి పద్మిని ప్రియదర్శిని అంగీకరించటంతో ఆగమేఘాల మీద ఆమెకి సరిపోయే కాస్ట్యూమ్స్ సిద్ధం చేశారు. రాత్రి రిహార్సల్స్, ఉదయమే షూటింగ్. అయినా ఎంతో ప్రతిభావంతంగా నృత్యం చేసి వెండితెర ఊర్వశిగా నిలిచిపోయింది. ఈ నృత్యం తర్వాత ఎన్టీ రామారావుతో ఈమె సంభాషణల్ని అప్పటిలో డబ్బింగ్ జానకి చేత చెప్పించారట. ఇదండీ 'నరవర ఓ కురవర' పాటకి సంబంధించిన కొన్ని విశేషాలు.